విషయానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ ఇది. మనకి స్క్రీన్ లో కూడా క్లియర్ గా కనిపిస్తుంది. మామిళ్ళోడుతో వెళ్తున్నటువంటి లారీ ఒక్కసారిగా బోల్తా పడింది. లారీలో మొత్తం 21 మంది కూలీలు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇది అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది ఈ రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరి కొంతమందికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. 9 మందిని అయితే స్థానికులు రక్షించారు. రాజంపేట నుంచి రైల్వే కోడూరుకు సమీపంలో ఈ మామిడికాయల లోడుతో వెళ్తున్నట్టు లారీ అయితే చెరువు కట్టుపై బోల్తా పడింది. ప్రమాద సమయంలో లారీలో మొత్తం 21 మంది కూలీలు ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతులను సెట్టిగుంట గ్రామస్తులుగా గుర్తించారు. బండి ఒక స్పీడ్ గా వేసి లాగినాడు, వెనక పక్క తోసుకొని పడిపోయింది. మొత్తం మేము ఉండింది 19 మంది, పిల్లకాయలతో కూడా 21 మంది. లారీలో 4-5 మంది కూర్చున్నారు. మొత్తం అక్కడనే ఉండుకున్నారు, లారీ కిందనే ఉన్నారు. ఆగల ముందు కింద తాగల, జ్వరము, నాకు ఒళ్ళంతా నిప్పులు అన్నాడు. ఆడ బండి ఎక్కేపడి ఆ ఊరు మాకు ఎరుగుతూ మేము మాత్రం ఊళ్ళో దిగేసేది, చెట్టుకుంటలో దిగేది. ఆ చెట్టుకుంట పక్కనే మా రోడ్డు అని దిగేసేది. విజువల్స్ చూస్తేనే అర్థమవుతోంది మృతుల సంఖ్య 8కి చేరింది. మరికొంతమంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా పొందుతున్నారు. అసలు ప్రమాదానికి గల కారణాలంటే తెలుసుకుందాం మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా. రెడ్ శ్రీనివాస్, ఒక మామిడికాయ లోడ్తో వెళ్తున్నటువంటి లారీ బొల్తపడినట్టుగా తెలుస్తుంది. ఇది డ్రైవర్ నిర్లక్ష్యమా లేదంటే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? డీటెయిల్స్ ఏంటి? వాళ్ళందరూ కూడా దాదాపు వెంకటగిరి ప్రాంతం చెందినటువంటి ఒక 6 మంది కుటుంబ సభ్యులు కూడా ఈ ఇసుకపల్లికి చేరుకున్నారు. వాళ్ళతో పాటు ఏదైతే చెట్టుకుంట ఎస్టీ కాలనీకి చెందినటువంటి మిగతా వాళ్ళు కూడా ఈ ఇసుకపల్లికి ఆదివారం ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా మామిడికాయలు తెంపి దాన్ని లోడింగ్ చేసి రైల్వే కోడూరు మార్కెట్ యార్డ్ కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు తెల్లవారుజాము నుంచి కూడా ఈ మామిడికాయల ప్రక్రియ లోడింగ్ చేస్తూ నైట్ టైం 10 గంటల ప్రాంతంలో కూడా ఈ తరలించే క్రమంలో కూడా ఒకసారిగా రెడ్డిపల్లె చెరువు కట్ట మీదకి వెళ్ళింది. ఆ క్రాసింగ్ లో ఎందుకంటే మలుపులు ఎక్కువ తిరుగుతున్నాయి. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో వేసినటువంటి ఈ చెరువు గుండా మట్టి రోడ్డు మీద కూడా ప్రస్తుతం నేషనల్ హైవే నిర్మించినారు తప్ప మిగతా ప్రత్యామ్నాయం చూపించడంతో చాలా కీలకమైన మలుపుల్లో డ్రైవర్ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే అప్పటికే డ్రైవర్ కూడా తీవ్ర జ్వరం, ఒళ్ళు బాడీ పెయిన్స్ అని చెప్పి అక్కడ ప్రయాణిస్తున్న కూలీలతో కూడా లోడింగ్ సమయంలో చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ప్రధానంగా డ్రైవర్ నిర్లక్ష్యంతో పాటు అక్కడ కీలకమైన మలుపులు అజాగ్రత్త ఉండడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తుంది. దాదాపు 21 మంది, ఈ 21 మందిలో కూడా 2 చిన్నపిల్లలు ఉన్నట్లు తెలుస్తుంది. వాళ్ళు ప్రస్తుతం ప్రాణాలతో బయటపడ్డారు. ఏదైతే తీవ్రమైనటువంటి లోడింగ్ తో పాటు ఏదైతే టాప్ మీద కొంతమంది లోడింగ్ పైన మరి కొంతమంది నిలబడినారు. ఒక్కసారిగా అది బోల్టా పడడంతో ఏదైతే టాప్ మీద ఉన్నటువంటి అత్యధిక జనాభా కూలీలు కూడా వెంటనే లారీ కింద పడిపోయి దాదాపు 9 మంది చనిపోయినట్టు తెలుస్తుంది. మిగతా వాళ్ళని కూడా స్థానికులు, పోలీసులు, జేసీబీలు అలాగే ఈ ఇటాచి సాయంతో కూడా ప్రాణాలతో బయటపడి తీసుకొని వచ్చి ప్రస్తుతం ప్రాథమిక చికిత్స నిమిత్తం కూడా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి తరలించి అక్కడి నుంచి కడప రైలు తరలించినట్టు తెలుస్తుంది. దాదాపు 21 మంది కూడా ప్రయాణిస్తున్నారు. దాదాపు మరో 1 గంట పాటు లోడింగ్ అన్లోడింగ్ చేసి అక్కడి నుంచి కూడా చెట్టుకుంటకు తీసుకెళ్లి ఇంటికి చేరుకునే వాళ్ళు, గమ్యస్థానానికి చేరుకునే వాళ్ళు. దాదాపు చెట్టుకుంట ప్రాంతాన్ని ఏదైతే ఎస్టీ కాలనీకి చెందినటువంటి దాదాపు 16 మంది ఉన్నట్లు తెలుస్తుంది. ఏదైతే తిరుపతి జిల్లా వెంకటగిరి ప్రాంతానికి చెందినటువంటి ఒకే కుటుంబంలో దాదాపు 4 చనిపోయినట్టు తెలుస్తుంది. దాదాపు ఆ కుటుంబం నుంచి కూడా ఏదైతే కన్నింటి పర్వతంలో ఏదైతే ప్రాణాలతో బయటపడినటువంటి వ్యక్తి కూడా దాదాపు కొడుకు కనిపించడం లేదు ఆ ప్రమాదంలో, మనవడు కనిపించడం లేదు, భార్య, కూతురు, కోడలు కూడా ఆ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందడంతో అసలుకి ఆ కూలీ పడుతున్న బాధ కూడా చాలా వర్ణాతీతం అని చెప్పవచ్చు ప్రధానంగా. ఎందుకంటే దాదాపు కడప నుంచి రేణుగుంట ప్రాంతానికి 120 కిలోమీటర్లు ఉంటుంది. ప్రతి కిలోమీటర్ కూడా మృత్యు శకరంగానే భావించవచ్చు. రోజు 10ల సంఖ్యలో యాక్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా దాదాపు 3,500 కోట్ల రూపాయలతో గత 4 ఏళ్ల క్రితమే గ్రీన్ జోన్ కి రోడ్డు నిర్మాణం కూడా ప్రత్యేకంగా ప్యాకేజ్ విడుదల చేసింది. అయితే గత వైసీపీ నిర్లక్ష్యం తర్వాత ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కూడా ఇప్పటికే పనులు కూడా సర్వే పనులు కూడా చకచక జరుగుతున్నాయి. దాని ప్రత్యామ్నాయంగా ఈ రోడ్డు నిర్మాణం కూడా పూర్తయితే కూడా ఇటువంటి యాక్సిడెంట్లు కూడా జరగవని చెప్పి కూడా ప్రయాణికులు భావిస్తున్నారు. 10ల సంఖ్యలోనే రోజు కూడా ఈ ప్రమాదాలు బారిన పడుతున్నారు. దాదాపు 120 కిలోమీటర్ల ప్రయాణం కూడా చాలా బిక్కుమంటూ కూడా ప్రయాణిస్తున్నారు. అది కూడా తెలిసిన వాళ్ళు మాత్రమే చాలా నిదానంగా వెళ్తారని చెప్పి తెలుస్తుంది. తెలియని వాళ్ళు ఉత్తరాంధ్ర నుంచి, ఉత్తర భారతదేశం నుంచి కూడా ప్రస్తుతం తిరుమలకు కూడా వేల సంఖ్యలో నిత్యం వాహనాలు ఈ 120 కిలోమీటర్లు గుండా వస్తుంటాయి, పోతుంటాయి. ప్రస్తుతం ప్రమాదాలు బాగా పడుతున్నటువంటి వాళ్ళే
జాబితా కూడా ఎక్కువ అని తెలుస్తుంది. అయితే నిన్న రాత్రి ఏదైతే ఈ మామిడికాయల లోడుతో వెళ్తున్నటువంటి ప్రమాదంకి చోటు చేసుకున్నటువంటి ఈ ఘటన మీద కూడా ఇప్పటికే అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డి కూడా ప్రస్తుతం అధికారులతో మాట్లాడడం జరిగింది. మృతుల కుటుంబాలకు కూడా సానుభూతి తెలిపారు. ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన భరోసా కల్పించారు. ప్రస్తుతం ఏదైతే తీవ్ర గాయాలైనటువంటి వాళ్ళని కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి ఇప్పటికే వాళ్ళకి పూర్తిగా వైద్య సేవలు కూడా అందించేందుకు కూడా ప్రత్యేకమైనటువంటి టీం కూడా ఏర్పాటు చేసి అధికారులు కూడా పర్యవేక్షణ కూడా చేయమని చెప్పి ఇప్పటికి ఇటువంటి ఘటన మీద ప్రస్తుతం ఇలా జరగడం పట్ల కూడా వాళ్ళ కుటుంబాలకు కూడా తీవ్రంగా కలిసి వేసిందని చెప్పవచ్చు. ఆశ. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా మనం చూసిన ఏదైతే యాక్సిడెంట్ తర్వాత మొత్తంగా ఇప్పటి వరకు 8 మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. మరి కొంతమంది కండిషన్ క్రిటికల్గా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. మామిడికాయల లోడుతో వెళ్తున్నటువంటి లారీ ఒక్కసారిగా బోల్తా పడడంతోనే ఈ ఘటన చోటు చేసుకుంది.